అయితే క్రాంతి నాకు ఒక డౌట్, జనరల్గా ఒక పార్టీలో ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వాలంటే ఆ వ్యక్తికి ఏదన్నా కనీసం మంది బలం ఉండాలి, లేకపోతే డబ్బు బలం ఉండాలి, లేకపోతే ఇదేది కాకపోయినా బాగా విపరీతంగా లాబింగ్ చేయాలి. ఈ మూడు కాకపోయినా కనీసం ఒక బ్యాక్గ్రౌండ్ అంటే ఫోర్ ఫాదర్సో గ్రాండ్ ఫాదర్స్లో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఉండాలి. ఈ నాలుగు కాకపోయినా కనీసం మినిమం క్వాలిఫికేషన్ రాజకీయ అనుభవం, ఏదో ఒక మినిమం రాజకీయ అనుభవం ఉండాలి. ఇవేవీ లేని క్రాంతికి టికెట్ ఎలా వచ్చిందన్నది ఎవ్రీబడీస్ క్వశ్చన్ అనమాట. అండ్ అసలు క్రాంతి ఏం మాయ చేశాడు అనేసి అనుకుంటున్నారు అందరూ. క్రాంతి ఏం మాయ చేశాడు? ఏం చేయలేదు, కేసీఆర్ గారు ఒక్కరే తెలియదు. కేసీఆర్ వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ గారే కారణం. తనే దాన్ని నాకు డబ్బు లేదు, మీరు అన్నట్టు ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వాలంటే ఫస్ట్ ఏ పార్టీ అయినా డబ్బు ఉందని అంటారు. ప్లస్ దానికి తగ్గట్టు లాబింగ్ చేయాలి, దానికి తగ్గట్టు నీ వెనకాల మనుషులు ఎంతమంది వస్తారు అని అన్నీ చూస్తారు. సో మనకు డబ్బు లేదు, అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు, జస్ట్ మనము మూమెంట్లో ఉన్నాము. మీ తల్లిదండ్రులు కూడా లేరు, మాకు అంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు అంతగానము. సో మా ఫాదర్ మామూలు టీచర్ రిటైర్డ్ అయ్యాడు, స్కూల్ సోషల్ వర్క్ చేసి తను రిటైర్డ్ అయ్యాను. కానీ అంత పెద్ద పొలిటికల్ టికెట్ తెప్పించి లాబింగ్ చేసేంత ఇన్ఫ్లుయెన్స్ చేసేంత శక్తి నాకు లేదు, మా కుటుంబ సభ్యులకు లేదు. కానీ మూమెంట్లో నేను ఉండడం, జర్నలిస్ట్గా నేను సిన్సియర్గా పనిచేయడం, కేసీఆర్ దృష్టిలో నేను ఉండడం అనేది ఒక అదృష్టం. అది ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన ఉన్నాడు కనుక. సో ఉద్యమంలో ఉన్న వాళ్ళను ఎట్లా ఆయన చాలామందికి జర్నలిస్టులు నాకంటే ముందు ఇద్దరు జర్నలిస్టులు కూడా తను ఒక ఎమ్మెల్సీకి ఇచ్చిండు, ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిండు. ఉద్యమంలో ఉన్న దేవి ప్రసాద్ గారికి కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాడు, శ్రీనివాస్ గౌడ్ గారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చాడు, స్వామి గౌడ్కు ఉద్యోగ సంఘాల నుంచి ఆయన కూడా ఎమ్మెల్సీ ఇచ్చాడు. సో ఇంకా తను చేయండి ఒక జర్నలిస్ట్ వింగే. సో మూమెంట్లో పనిచేసిన జర్నలిస్టులలో ఉన్న ఒకడికి ఇవ్వడం అనేది మొత్తం తెలంగాణ ఎంటైర్ జర్నలిస్ట్ కమ్యూనిటీ కూడా తను ఓ రకంగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు లెక్క. ఎందుకంటే మేము యూనియన్గా ఉండి కూడా అన్ని రకాల సమస్యలు పరిష్కరించడంలో మేము యూనియన్గా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మొట్టమొదటి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏ పార్టీ చేయని హెల్ప్ని జర్నలిస్టులకు మేము చేయించగలిగాం. కొన్ని కోట్ల రూపాయలని జర్నలిస్టులకు మేము కేటాయించగలిగాం. వాళ్ళు చనిపోయిన కుటుంబాలకి ప్రతి నెల 3,000 రూపాయలని మేము పంపించడానికి కేసీఆర్ గారితో మాట్లాడి ఒప్పించడం జరిగింది. సో ఇట్లాంటివి చేయడంలో మేము జర్నలిస్ట్ కమ్యూనిటీని ఆదుకోవడంలో మేము ముందున్నాం. సో అవన్నీ గుర్తించిన తర్వాత కేసీఆర్ గారు నాకు ఇచ్చిన కూడా తప్పించి మిగతా లాబింగు, డబ్బులు అవన్నీ నథింగ్. నాకు కన్ఫర్మ్ చేసేటప్పుడు నువ్వు ఎంత పెట్టుకుంటావు అనే ఒక్క మాట కూడా అడగదు. అది ఇంతకుముందు నాకు చాలామంది షేర్ చేసుకుంటారు. మనం జర్నలిస్ట్ ఉన్నప్పుడు డబ్బులు నీకు ఎన్ని ఇస్తావు, ఎన్ని కోట్లు పెడతావు, లాబింగ్ చేసిన వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ప్లస్ పార్టీ ఫండ్ ఇవ్వాలి, మళ్ళీ ఖర్చులు పెట్టుకోవాలి. అంటే ఒక క్యాండిడేట్ ఎమ్మెల్యేగా మామూలుగా గెలవాలంటే 10 కోట్లు, లాబీ చేసినందుకు 2 కోట్లు ఇచ్చుకోవాలంట. మామూలు వేరే పార్టీలో ఉంటున్నాం, వేరే పార్టీలో ప్లస్ దానికి పార్టీ ఫండ్ ఇచ్చుకోవాలంట. కానీ టీఆర్ఎస్ పార్టీలో నాకు తెలిసి అట్లాంటిది ఏమీ లేదు. నేను స్వయంగా అంటే జర్నలిస్ట్ ఉన్నప్పుడు నేను కూడా అట్లా రూమర్స్ నిజంగా నమ్మేవాళ్ళం, నిజంగానే ఉన్నదేమో అట్లా అని చెప్పి. కానీ స్వయంగా నేను ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఎవ్వరు కూడా నాకు ఇప్పటివరకు ఖర్చు కూడా పార్టీ పెడుతుంది తప్పించి నా జేబులోంచి నేను నయా పైసా పెట్టలేదు. 100%. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.